హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు హోమ్ కిచెన్. నేనైతే కేక్ మౌల్డ్ తీసుకున్నానండి. ఎగ్లెస్ కేక్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను, చాక్లెట్ కేకు. ఇప్పుడు ఇందులో అయితే కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం ఈ ఆయిల్ మొత్తం దీని చుట్టూ స్ప్రెడ్ చేసుకోండి. దీంతో ఆయిల్ అయినా రాసుకోవచ్చు, లేకపోతే నెయ్యి అయినా రాసుకోవచ్చు. నేనైతే ఆయిల్ రాస్తున్నాను. నేనైతే ఇది తీసుకున్నానండి బటర్ పేపర్కి. ఆన్లైన్లో కూడా ఇవి అమ్ముతారండి, మీకు కావాలంటే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. సో నేను ఈ ట్రేకి ఈ బటర్ పేపర్ అనేది ఇలాగా వేసుకున్నానండి. మొత్తం అంతా ఇలాగ స్ప్రెడ్ చేసేసాను బటర్ పేపర్ మొత్తం ఈ కేక్ మౌండ్కి. దీనివల్ల మనకి కేక్ అన్నది అంటుకుపోకుండా ఉంటుందండి బటర్ పేపర్ వేస్తే. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి కొట్టడానికి ఇలాంటి టైప్ తీసుకోండి. మీ దగ్గర స్ట్రైనర్ ఏదో ఒకటి ఉంటుంది కదండి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు నేను మైదా యాడ్ చేస్తున్నాను. ఒక కప్పు మైదా, ఒక కప్పు 3 స్పూన్ల చాకో పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1/2 స్పూను కాఫీ పౌడరు, 1/2 స్పూను బేకింగ్ సోడా, 1 స్పూను బేకింగ్ పౌడరు. ఇప్పుడైతే పిండిని బాగా ఎలా జల్లించి తీసుకోండి. అప్పుడే పిండి అన్నది బాగా ఫ్లఫీగా స్పాంజీగా వస్తుందండి కేక్ కూడా. ఈ చాకో పౌడర్ ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్ అవుతుందండి, మీకు దొరుకుతుంది. లేకపోతే ఆన్లైన్లో అయినా ఆర్డర్ చేసుకోవచ్చండి మీరు. చూసారు కదండి. ఇప్పుడైతే మనం స్టెయినర్తో ఇలాగా జల్లించుకుంటే మనకి వండలాగా అనేది వండకుండా ఉంటుందండి. ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోండి. స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి. చూశారు కదా. ఇప్పుడు ఈ పౌడర్ అనేది రెడీ అయిపోయింది కదండి. ఇదైతే ఒక సైడ్ పెట్టేసుకోండి. ఇప్పుడైతే ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి 1/2 కప్పు ఆయిల్ వేస్తున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు 1/2 కప్పు పెరుగు వేస్తున్నాను. ఇప్పుడు 1/2 కప్పు షుగర్ వేసుకోవాలండి. షుగర్ అంటే నేను షుగర్ని మిక్సీ కొట్టేసానండి. షుగర్ పౌడర్ అయ్యింది. సో ఇది అందుకే 1 కప్పు వచ్చిందండి. మీరు 1/2 కప్పు వేసుకుంటే షుగర్ సరిపోతుందండి. ఒకవేళ మీరు మిక్సీలో కొట్టి వేసుకోవాలంటే ఇలా పౌడర్లా చేసుకుంటే కాస్త మిక్సీకి అన్నది త్వరగా అవుతుందండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్సీ చేయండి. ఇలాగా క్రీమీగా వచ్చే వరకు బాగా కలుపుకోవాలండి. దీంతో చూసారు కదా. ఇప్పుడైతే క్రీమీ మిక్సీ వచ్చే వరకు ఇలాగా మనం కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు మిల్క్ యాడ్ చేసుకోండి. 1/2 కప్పు మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1/2 స్పూను వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. ఈ మిక్చర్ కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇప్పుడైతే ఇందాక పౌడర్ సైడ్ పెట్టుకున్నాం కదా, పౌడర్ మొత్తం వేసేసుకోండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. సరే కదా. నేనైతే స్పూన్తో అలా కలిపేసాను కదా. ఒకసారి మళ్ళీ దీంతో ఇలాగా బాగా కలుపుకోండి. అంటే వండలు లేకుండా ఉంటుందని బాగా కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడైతే ఈ కేక్ మౌల్డ్లోకి ఇందాక కిందనైతే ఆయిల్ రాసుకొని మనం బటర్ పేపర్ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక 1 డ్రాప్ వరకు 2 డ్రాప్స్ అలా వేసుకొని ఒకసారి ఇది కూడా మళ్ళీ కలుపుకోండి. అంటే కేక్ అన్నది బాగా అంటుకోకుండా బాగా వస్తుంది. ఇప్పుడు కేక్ బ్యాటర్ అయితే ఇందులోకి వేస్తున్నానండి. చూసారు కదా. దీన్ని ఇలా వేసాక ఒక 3 టైమ్స్ ఇలాగ ట్యాప్ చేయండి. బబుల్స్ అనేవి వస్తాయి. అప్పుడు కేక్ అన్నది బాగా స్మూత్గా వస్తుందండి. ఇప్పుడు మీరు దీని మీద జీడిపప్పు, బాదం పప్పు అయినా వేసుకోవచ్చండి. మీకు ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు. నేనైతే టూటీ ఫ్రూటీ వేస్తున్నానండి. మా బాబుకాయ ఇష్టం, అవి వేస్తున్నాను. దీనిపైన వేస్తున్నాను.
మీకు ఏ నచ్చితే వేసుకోవచ్చండి. నేనైతే ఇలా వేసాను. నేనైతే ఒక 10 నిమిషాల ముందే ఇది ఎలాగా పెట్టుకున్నానండి. అది ఏంటి ఇది సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసాక దీనిపైన ఒక స్టాండ్ టైప్ పెట్టాను. మీరు సాయిల్ అయినా వేసుకోవచ్చండి. ఇది పెట్టాను కదండి. పెట్టాక ఇప్పుడు కేక్ మౌల్డ్ని పెట్టేసుకోండి. మధ్యలోకి పెట్టుకోవాలండి. ఇటు గ్యాప్లు ఇవ్వాలి, లేకపోతే గిన్నె అనేది మారిపోతుంది. ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని దీని పైన మూత పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ బేక్ చేసుకోండి. మనకి చూస్తే తెలుస్తుంది కదండి. 30 మినిట్స్ అయ్యాక మనం చూద్దాం. అంతవరకు 30 మినిట్స్ వరకు దీని మూత ఇలాగే పెట్టి ఉంచండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి. ఇప్పుడు టూత్పిక్తో చూద్దాం. చూసారు కదండి, కేక్ అయితే ఏం అంటుకోవట్లేదు. సో కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కేక్ మౌల్డ్ని తీసి కింద పెట్టుకోండి. నేనైతే ఇప్పుడు కేక్ని రివర్స్ చేశానండి. రివర్స్ చేసి ఇలా కొడితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ బటర్ పేపర్ అన్నది మనం తీసేద్దామండి. చూసారు కదండి, కేక్ చూసారు కదా ఎంత మంచి షేప్లో వచ్చిందో. హార్ట్ షేప్లో వచ్చింది. నేనైతే ఇప్పుడు డార్క్ చాక్లెట్ తీసుకున్నానండి. దీన్ని అయితే మనం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని డార్క్ చాక్లెట్ కొంచెం బటర్ కొంచెం ఇలా వేసుకున్నాను. ఇప్పుడైతే మళ్ళీ వాటర్ వేసుకొని కొద్దిగా ఒక గిన్నె పెట్టుకొని చాక్లెట్ అన్నది మెల్ట్ చేసుకోవాలండి. ఇందులో బటర్ కూడా వేసాను కదా దాంతోపాటు. చూసారు కదా, ఇప్పుడు డార్క్ చాక్లెట్ అన్నది మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు కేక్కి అప్లై చేద్దాం. ఇప్పుడైతే కేక్కి ఇలా పైనుంచి మొత్తం చాక్లెట్ అన్నది స్ప్రెడ్ చేసుకోండి. సైడ్స్ మొత్తం ఈ పైన అంతా ఇప్పుడు మెల్ట్ చేసుకొని చాక్లెట్. చూసారు కదండి, చాక్లెట్ కేక్ అన్నది రెడీ అయిపోయింది. మీరు ఇంట్లోనే ఇలాగా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంట్లో చేసుకుంటే మనం హెల్తీగా బాగా మంచిగా అన్నీ వేసుకొని చేసుకుంటాము. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి. ఇప్పుడైతే కేక్ని కట్ చేసి చూద్దామండి. చూసారు కదండి, కేక్ అన్నది ఎంత టేస్టీగా స్పాంజీగా ఉందో, మెత్తగానే. ఈ విధంగా అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.